నోటన కపటము లేనివాడా, మాటతో మహిమలు చేవాడా, ఓ ఆకాశ మహాకాశములు పట్టుచాలనివాడా, మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటున్నాము దేవా. స్తుతులు ప్రభువా, స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానములు చేయబడుచున్న దేవా, మీకే మహిమ మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓన్లీ బేలే ఓన్లీ బేలే all things are possible. Jesus is here, all things are possible. Jesus is here. ప్రార్థించుకుందాం. అత్యంత కృప కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. గతించిన పునరుత్థాన దినం మొదలుకొని ఈ పునరుత్థాన దినము వరకు నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సురక్షితంగా ఉంచినందుకు వందనాలు. నీ కృప చేత మమ్మల్ని అందరినీ నీ యొక్క సన్నిధానములకు చేర్చినందుకు వందనాలు. అల్పులమైన మా జీవితాల్లో మీరు చేస్తున్న మహత్ కార్యములు, అద్భుత కార్యములు బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో పాటలు, వాయిద్యములు, సాక్ష్యముల్లోనూ, కానుకల సమర్పణలోనూ మీరు తోడుగా నడిపించారు. వందనాలు. ఓ ప్రభువా తండ్రి, ప్రార్థన అవసరత కోరిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారికి ఉన్న బలహీనతలన్నింటిని విడిపించి బలమును, శక్తిని, ఆరోగ్యం వారికి దయచేయండి. శత్రు ఆటంకాలని తొలగించండి. కృప చూపండి ప్రభువా. వారి అక్కర్ల అవసరతలు మంది తీర్చండి. వాక్య భాగంలోకి మేము వెలుచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. నిల్చుండగా దేవుని వాక్యం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలెవాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించునుగాక. మహాగణుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. చదవబడిన వాక్య భాగమునకు వందనాలు ప్రభువా. వాక్య భాగమునకు నీ ఆశీర్వాదం జోడించండి. ఇదిగో ప్రభువా, ఈ యొక్క దినమందు ఉదయకాల సమయంలో నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి. నీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచండి. నీ మాటల చేత మమ్మల్ని ధైర్యపరచండి. ఈ వాక్యముతో మమ్మల్ని నింపండి. వాక్యము ద్వారా మాకు ప్రత్యక్షత అనుగ్రహించండి. వాక్యపక్షంగా నిలబడిన మట్టి పాత్ర నన్ను బలపరిచి మహిమ కలిగిన పాత్రగా వాడుకోండి. కావలసిన మాటలు మీరు మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడైయును గాక. ప్రైజ్ లార్డ్. నేరుగా వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథములో ఉన్న సంగతులు మనం ధ్యానిస్తూ ఉన్నాము. గత వారం కూడా కొన్ని సంగతులు మనం ధ్యానించాము. గత వారము ప్రకటన 10వ అధ్యాయములో జరిగిన సంఘటనల గురించి మనం ధ్యానించాము. ఈరోజు మరలా తిరిగి మనము 70 వారాల్లో ఉన్నాము. దానియేలు 70 వారములు. అందులో ప్రాముఖ్యముగా మొదటి అర్ధవారమునకు చివరి అర్ధవారమునకు మధ్యలో 7 సంఘకాలములు, అందులో మనం ఉన్నాం. 7 సంఘకాలములో ఉన్నాం. అంటే 70వ వారాన్ని మనం ధ్యానించుకుంటూ ఎందులోకి వచ్చామంటే 7 సంఘకాలములోనికి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చామో మీకు గుర్తుందో లేదో తెలియదు, కానీ ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు యొక్క 70వ వారము అనే వర్తమానం చదువుతూ, ఆ వర్తమానంలో ప్రవక్త సంఘకాలాల గురించి మాట్లాడుతూ ఉన్న పేరా చదివి మనం సంఘకాలాల్లోకి వచ్చాం. మీకు చెప్పవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే 70వ వారం ఇంకా పూర్తి కాలేదు. 70వ వారములో ప్రవక్త వివరిస్తూ, దేన్ని వివరిస్తూ? 70వ వారాన్ని వివరిస్తూ సంఘకాలాల గురించి చెప్తున్నాడు ఆయన. అందుకు మనం 70వ వారములో అనే వర్తమానంలో నుండి ఎక్కడికి వచ్చామంటే నేరుగా 7 సంఘకాలాల్లోనికి వచ్చాం. 7 సంఘకాలముల్లో మొట్టమొదటి వచనం గురించి 3 వారాలు మనం ధ్యానించాం. అంటే అది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గురించి. దానికంటే ముందు యేసుక్రీస్తుకిని యోహానుకిని మధ్యలో ఒక దూత ఉన్నాడని, ఆ దూత గురించి కూడా మనం ధ్యానించాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం మరికొన్ని సంగతులు చూడబోతుండగా ఒక వచనాన్ని మనం చదివాం. ఇక యోహాను రాసిన ప్రకటన గ్రంథం. ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాసింది ఎవరంటే శిష్యుడైన యోహాను, యేసు ప్రభువుకి ప్రియమైన శిష్యుడు. భౌతికంగా చూడడానికి ఇద్దరు ఒకే రూపంలో ఉంటారట ఫిజికల్గా. ఎవరిద్దరు? యేసుక్రీస్తు, యోహాను, శిష్యుడైన యోహాను, ప్రియుడైన యోహాను. అంటే యేసు రొమ్మును ఆనుకున్న యోహాను. భౌతికంగా అంటే రూపం చూస్తే ఇద్దరు ఒకేలా ఉంటారట. అందును బట్టి ఆయన్ని గుర్తుపట్టడానికి, సైనికులు పట్టుకోవడానికి ఇస్కరియోతు యోధాని వాడుకున్నారు. ఎవరికైతే అతను ముద్దు పెడతాడో ముద్దు పెట్టి అప్పగించాడు. ఎవరిని? యేసు ప్రభుని. ఎందుకనంటే యోహాను, యేసు ఇద్దరు ఒకేలా ఉంటారు. సరే, ఇంకొంచెం ముందుకెళ్దాం. యోహాను శిష్యులందరికంటే చిట్ట చివరి వరకు ఉన్న వ్యక్తి యోహాను గురించి ప్రవక్త చెప్పిన దాంట్లో నుండి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రవక్త చెప్పిన వర్తమానంలో పద్మాసు దర్శనం అనేది తీసుకోండి, మెసేజ్ అబ్బలో. దాంట్లోంచి కొన్ని విషయాలు మీకు చదివి వివరించాలని నేను ఆశపడుతున్నాను. యోహాను గురించి పద్మాసు దర్శనము అనే వర్తమానం తీసుకోండి. పద్మాసు దర్శనం అనే వర్తమానంలో తీసుకున్నారా? మెసేజ్లు ఓపెన్ చేస్తే చివరికి వెళ్ళిపోండి, బాగా చివరికి. అందులో పద్మాసు దర్శనం ఉంటుంది. లేదంటే పద్మాసు దర్శనం అనే టైప్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. మెసేజెస్ కేటలాగ్లో లాస్ట్ని సంఘకాలాలు ఉంటాయి. సంఘకాలాల్లో మొదటిది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, రెండవది పద్మాసు దర్శనం. అంతేనండి.
ఫస్ట్ నుంచి చూద్దాం. ప్రకటన 1:1-19-20 వచనాలు చదివారు. పద్మాసు మీద యోహాను 1:9 మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమల్లోనూ రాజ్యములోనూ సహనములోనూ పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను మీతో ఈ లేఖనంలో నుండి. ప్రైజ్ లార్డ్. సిద్ధంగా ఉన్నారా? ఆమేన్. కొద్దిసేపే చెప్తాను. నేను 2 విషయాలు మాట్లాడాలనుకున్నాను. మీ మనసు అటు ఇటు వెళ్ళనివ్వకుండా దాని మీద పెట్టండి. 2వ పేర చదువుదాం. పద్మాసు దీపమునకు పరవాసిగా వెళ్ళగొట్టబడిన సమయములోనే యోహానుకు ప్రకటన గ్రంథములోని ఈ దర్శనములన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇయ్యబడినవి. ఎక్కడున్నప్పుడు? పద్మాసు దీపమునకు. దీపం అంటే చుట్టూ నీరు ఉంటుంది, మధ్యలో భూమి ఉంటుంది. దీపం. మన భారతదేశం ఏమో ద్వీపకల్పం. ద్వీపకల్పం అంటే 3 వైపుల నీరు, ఒకవైపు భూమి ఉంటుంది. తూర్పు, పడమర, దక్షిణం 3 వైపులా మనకి నీరు ఉంది. ఉత్తరం వైపున భూభాగాలు ఉన్నాయి, దేశాలు. అది ద్వీపకల్పం. ద్వీపం అంటే చుట్టూ నీరు ఉంటుంది. మనకి అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. అండమాన్ జైలు విన్నట్టు ఉంటారు, మీరు వినుంటారు. అండమాన్ జైలు కోసం, అండమాన్ జైలు కోసం విన్నారు ఎప్పుడైనా? చుట్టూ నీరే, దీవి, ఒక ద్వీపం, ఒక ఏంటంటే అది పద్మాసు ద్వీపం, చుట్టూ నీరు ఉంటుంది. పద్మాసు దీపమునకు పరవాసిగా వెళ్ళగొట్టబడిన సమయంలోనే యోహానుకి ప్రకటన గ్రంథములోని ఈ దర్శనములన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇయ్యబడినవి. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఏది? ప్రకటన గ్రంథం అనేది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. తర్వాత ఇది ప్రత్యక్షత ఆసియా మైనరులోనున్న ఏజియన్ సముద్రము యొక్క తీరమునకు 30 మైళ్ళ దూరములో ఈ చిన్న ద్వీపమున్నది. బండలతో నిండి పాములు, బల్లులు మరియు తేళ్ళు విస్తారముగా ఇచ్చటుండినవి. అది ఎచ్చటున్నాయి? ఏమున్నాయి అక్కడ? పాములు, బల్లులు, తేళ్ళు విస్తారముగా ఉన్నాయి. మీ ఇళ్ళలో ఉన్నాయా? మీ ఇళ్ళల్లో ఉన్నాయా? ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఉంచుతారా? ఉంచరు. ఒకవేళ ఉంటే ఏం చేస్తారు? ఎక్కువగా ఉంటే ఏం చేస్తారు? అవన్నీ ఉంటే ప్రార్థన చేస్తారా? అతనున్న స్థలంలో ఏమున్నాయి? పాములు ఉన్నాయి, బల్లులు ఉన్నాయి, 3 విషమైనవే, విషపు జీవులే ఉన్నాయి. వాణిజ్య విలువ కొద్దిగా మాత్రమే కలిగి ఉండినది కనుకనే రోమను సామ్రాజ్యము వారు దీనిని శిక్షా కేంద్రముగా వాడి ఉండిరి. ఇంకెక్కడా జైలు లేవా? చెరసాలలు ఇంకెక్కడా లేవా? ఉన్నాయి. వారు తీవ్రమైన స్థితిలో ఉంటే తప్ప వారిని అక్కడ వేయరు. అది ఉందన్నమాట. చదవండి. అతి క్రూర నేరస్తులను, రాజకీయ ఖైదీలను మొదలగు వారిని ఇక్కడ బంధించేవారు. ఓకే, మరి ఇప్పుడు యోహాన్ని ఎందుకు బంధించారు? అక్కడ ఎందుకు పెట్టారు? క్రూర నేరస్తుడా? ఎందుకు యోహానుని ఎక్కడ ప్రార్థన చేసుకోవడానికి అనువైన స్థలమేనా? కాదు.
చాలామంది ప్రశాంతంగా ఉండే స్థలంలోకి వెళ్ళిపోవాలని అనుకుంటారు, కానీ ఈయన ఎక్కడ పెట్టారు? పాములు, బల్లులు, తేళ్ళు ఉండే స్థలంలో పెట్టారు. కానీ మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమయ్యాడు? పరవశుడయ్యాడు. అది ఏమయ్యాడు? పరవశుడనేది లాస్ట్లో చూద్దాం. ఏమయ్యాడు? పరవశుడయ్యాడు. ఎక్కడుండి? ప్రైజ్ లార్డ్. ఎందుకు అక్కడ వేశారు ఈయన్ని? అది అంత క్రూరమైన ఖైదీ ఎందుకయ్యాడు ఈయన? అంత పెద్ద నేరం ఏం చేశాడు? ఆయన చేసిన నేరం ఏంటి? ఆయన చేసిన అన్యాయం ఏంటి? ఆయన చేసిన తప్పిదాలు ఏంటి? ఎందుకు అంత క్రూరమైన స్థలంలో పడేశారు? అంటే యోహానుతో పోల్చుకుంటే మన జీవితం ఏంటి? మెరుగేనా? చెప్పండి. యోహానుతో పోల్చుకుంటే మెరుగేనండి? యోహాను కంటే ఎక్కువ శ్రమలు మనకు వచ్చేస్తున్నాయా? యోహానుకు మించే వస్తున్నాయా శ్రమలు? ఆ స్థలంలో ఉండి కూడా ఆయన పరవశుడయ్యాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పద్మాసు దర్శనం అనే వర్తమానం అంతా చదవండి దయచేసి, నా యొక్క విన్నపం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఓకే, ఆయన చేసిన ఇక్కడ నేరం ఏంటో చూద్దామండి. అక్కడ చూద్దాం వాక్యాన్ని. ఏమని ఉందంటే అక్కడ ఈ అదే వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడు. ప్రకటన 1960 12వ నెల 31వ తేదీ. 1960 12వ నెల 31వ తేదీ. ప్రకటన 4వ అధ్యాయము 1వ భాగం వర్తమానం పేరు తీసుకున్నారా? 1960వ సంవత్సరం 12వ నెల 31వ తేదీ 26వ పేర. అందులో ఒక మాట చదువుదాం. ఇప్పుడు ఈ రాత్రి మనము వదిలివేయుచున్నాము. దీని తర్వాత వెంటనే యోహాను చూశాడు, ఆ పద్మాసు దీపము మీద సముద్ర తీరము నుండి, పద్మాసు దీపం ఎంత దూరం ఉన్నదో ఎంతమందికి జ్ఞాపకం ఉన్నది? అక్కడ నుండి ఎంత దూరం ఉన్నది? తీరము నుండి సుమారు 30 మైళ్ళు. అది నిజం. పద్మాసు దీపమునకు చుట్టుకొలత ఎంత దూరమో దాని యొక్క భౌగోళికం మీద మీకు గుర్తున్నదా? దాని చుట్టుకొలత సుమారు 15 మైళ్ళు. రోమలు దీన్ని శిక్షా కేంద్రముగా వాడి ఉండరి. ఖైదీలను దీనిలో వేసేవారు. మరియు యోహాను అందులో ఎందుకని వేయబడ్డాడు? అది యోహాను అందులో ఎందుకని వేయబడ్డాడు చెప్పండి. ఎందుకు యోహాను అందులో వేయబడ్డాడు? అతడు ఏమి చేశాడని? అతడు ఏదైనా దొంగిలించాడా? లేదు. మంచిది. అతడు ప్రజలను గందరగోళపరుస్తూ మరియు ఏదైనా దయ్యపు కార్యములు చేసిన కార్యము చేత అతన్ని అందులో పడవేశారా? లేదు. అతడు ఏ కారణం చేత అందులో వేయబడ్డాడు? కారణము చెప్తున్నాడు ప్రవక్త ఇక్కడ చెప్తున్నాడు. కారణము దేవుని యొక్క వాక్యము కొరకు మరియు ఆయన సాక్ష్యము కొరకు సువార్తను ప్రకటిస్తున్నందుకు. ఎందుకు పడేశారంట? కారణం ఏంటంట? దేవుని యొక్క వాక్యము కొరకు మరియు ఆయన సాక్ష్యము కొరకు. ఇప్పుడు మనం 9వ వచనం చదువుదాం. ప్రకటన 1:9 చదువుదాం. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను. ఎవరిని బట్టి? అక్కడాగండి. ఎవరిని బట్టి? యేసును బట్టి ఆయనకి ఏం కలుగుతుంది? ప్రైజ్ లార్డ్.
ఈరోజు క్రైస్తవులందరూ యేసును బట్టి దీవెనలు, ఆశీర్వాదాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు, మహత్కార్యములు, గొప్ప కార్యములు, స్వస్థతలు, వాటి కొరకు యేసు ప్రభు దగ్గరికి పరుగులెట్టుకుంటూ వస్తున్నారు. అవునండి. కానీ ఇక్కడ యోహానికి ఏం జరుగుతుంది? యేసును బట్టి ప్రైజ్ ది లార్డ్. యేసును బట్టి మనకేమవుతుందంట? ఆయనకి ఏమవుతుందంట? యేసుని బట్టి కలుగు శ్రమలోను. ఆయనకి శ్రమలు ఎందుకు వచ్చాయి? యేసును బట్టి ఆయనకి ఎందుకు వచ్చాయి? ఆయన మీద వేసిన నింద ఏంటి? ఆయన ఆ యొక్క పద్మాసు దీపములో, ఆ యొక్క భయంకరమైన కారాగారంలో వేయడానికి నేరం ఏంటి? వాక్యము. అతడు దేవుని యొక్క వాక్యము కొరకు మరియు ఆయన సాక్ష్యము కొరకు సువార్తని ప్రకటిస్తున్నందుకు అతన్ని ఏం చేశారు? మరి ఇప్పుడు ఇది నేరము, ఇతను చేసేది నేరము అని నేరం మోపిన వాళ్ళు ఎవరో? రోమా సైనికులు అతన్ని మీద నేరం మోపారా? రోమా రాజ్యపు అధికారులు అతని మీద నేరం మోపారా? అతన్ని దోషిగా ఎంచిన వాళ్ళు ఎవరు? అతన్ని నేరస్తుడిగా ఎంచిన వాళ్ళు ఎవరు? అతన్ని 24 గంటలు నూనెలో వేయించిన వాళ్ళు ఎవరు? ఇతన్ని చెరసాల్లో వేసేయమని చెప్పింది ఎవరు? అతను దోషి అని నేరారోపణ అతని మీద నేరారోపణ చేసిన వాళ్ళు ఎవరు? ఆలోచించండి సంగమా. యేసుని నమ్ముకున్నందుకు, యేసు పక్షంగా నిలబడినందుకు, దేవుని వాక్యాన్ని విశ్వసించినందుకు అతనికి ఏమొస్తున్నాయి? శ్రమలు వస్తున్నాయి. శ్రమలు యేసును బట్టి శ్రమలు. మనకి దేన్ని బట్టి వస్తున్నాయి శ్రమలు? నేను దేవుని సన్నిధికి రావడాన్ని బట్టి నాకు శ్రమలు వస్తున్నాయి. వాక్యం కొరకు నిలబడినందుకు శ్రమలు వస్తున్నాయి. వాక్యపక్షంగా ఉన్నందుకు నాకు శ్రమలు వస్తున్నాయి అనే వాళ్ళు ఎవరు ఉన్నారు? చేయలేదండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి శ్రమలు లేవా? ఉన్నాయి. మరి యేసుని బట్టి వస్తున్నాయా? మనం తెచ్చుకున్న శ్రమలు అయ్యి. కానీ యోహానికి యేసును బట్టి శ్రమలు. యేసును గురించి నిందను మోస్తున్నాడు, యేసును గురించి శ్రమను అనుభవిస్తున్నాడు. కానీ మనమో, నీవు వాక్యం కొరకు నిలబడినందుకు వచ్చే నిందలు ఏమైనా ఉన్నాయి అంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. నువ్వు వాక్యాన్ని నెరవేరుస్తున్నందుకు, వాక్యం కొరకు నిలబడినందుకు నీకు శ్రమలు ఏమైనా వస్తున్నాయంటే అవి వాక్యము కొరకు నిలబడినప్పుడు వచ్చే శ్రమలు. ఆ శ్రమలను బట్టి నువ్వు ధన్యుడవు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ నిలబడితే అందరికీ ఏమున్నాయి? శ్రమలు, కష్టాలు, బాధలు అనేకమైనవి ఉన్నాయి. అవన్నీ నేను అడుగుతున్నాను, యేసును బట్టి వచ్చాయా లేక యేసుని నమ్ముకోవడం బట్టి వచ్చాయా? యేసుని నమ్ముకున్నావు కాబట్టి వచ్చాయా? మరి యేసుని నమ్మితే వచ్చే శ్రమలేంటి? ప్రైజ్ లార్డ్. యేసుని నమ్మితే వచ్చే శ్రమలేంటి? వాక్యం చెప్తుంది పొట్టి దుస్తులు వేసుకోవద్దని. ఆమె అవునండి. ఇప్పుడు ఎప్పుడైతే పొట్టు దుస్తులు వేసుకోలేదో, పొట్టు దుస్తులు వేసుకున్న జనముల మధ్యలో ఉన్నప్పుడు, నీవు నిండు దుస్తులు వేసుకుని ఉన్నప్పుడు నిన్ను ఎలా చూస్తారంటే, ఎలా చూస్తారో చెప్పండి? మీరు చెప్పండి, ఎలా చూస్తారో? మిమ్మల్ని ఎలా చూస్తారో? నిండుగా ఉన్న జాకెట్ని చూస్తారో, పొడవుగా ఉన్న చేతుల్ని చూస్తారో? అవునండి. అందరూనేమో కురుసు బట్టలు వేసుకుంటే ఈమెమో నిండుగా బట్టలు వేసుకుంది. ఇప్పుడు ఏం కలుగుతుంది?
అక్కడ ప్రజలు నిన్ను మాట్లాడతారు, ఇంత ఎత్తు వరకు మెరెట్టుకున్నావు ఎందుకు, ఇంత పొడవైన చేతులు పెట్టుకున్నావు ఎందుకు అని ప్రజలు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నెరవేర్చేది వాక్యం కాబట్టి ప్రజలు నిన్ను ఆ రీతిగా అవమానపరుస్తున్నారంటే నీకు వాక్యం నెరవేర్చడం వలన వస్తున్న నిందది. మొయ్ ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వస్తువులన్నీ తీసేసుకున్నావు నీవు, ఎందుకు బోడిగా ఉన్నావు నీవు అని నీ బంధుమిత్రులు అంటుంటే అది నువ్వు కాదు. నువ్వు ఆ విధంగా ఉండుట వాక్యాన్ని నెరవేరుస్తున్నప్పుడు బంధువులు మిత్రులు నిన్ను హేళన చేస్తున్నప్పుడు అది వాక్యము నిమిత్తమైన నింద. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాన్ని నువ్వేం చేయాలి? యేసును బట్టి నింద భరించాలి. యోహాను భరిస్తున్నాడు. అతను అన్నాడు ఇక్కడ, యేసును బట్టి కలుగు శ్రమ. యేసును బట్టి కలుగు శ్రమ అంటే ఆ వాక్యము మనము నమ్ముతున్నప్పుడు, నమ్మి దాని ప్రకారంగా ప్రవర్తిస్తున్నప్పుడు, ప్రజలు మనల్ని హేళన చేస్తున్నప్పుడు, మనము దాని యొక్క నిందను భరిస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతామంటే ఇక్కడ చెప్పబడింది, మీ సహోదరుడును. ఆయన మనకి సహోదరుడు ఎలా అయ్యాడు? నీ కాలపు ప్రవక్త కూడా మనకి ప్రశస్తమైన ఎలా అయ్యాడు? సహోదరుడు ఎలా అయ్యాడు? ఆయన ఎలాంటి నిందలు భరించాడో మనము కూడా అలాంటి నిందలే భరిస్తున్నప్పుడు మనం ఆయనకి ఏమవుతున్నాం? సహోదరులం అవుతున్నాం. మీ సహోదరుడును యేసును బట్టు కలుగు శ్రమలోను. అతని మీద మోపబడిన నింద ఏంటో వివరిస్తాను మీకు. నింద, అతని మీద మోపబడిన నిందను వివరిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అతని మీద నింద వేశారో కూడా చెప్తాను ఈరోజు. ఎవరు వేశారు? బైబిల్లో ఒక ఉదాహరణ చూపిస్తాను మొదట, అప్పుడు మనం ముందుకెళ్దాం. దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలోకి వెళ్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములకు వెళ్ళు వారికి భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరుచూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడిచే పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోకి వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ దినము తర్వాత మొట్టమొదటి కార్యం ఇది. అక్కడ ఏం జరిగింది? పుట్టుకతోనే కుంటివాడు, కొందరు మనుషులు అతను మోసుకొచ్చి దేవాలయం ముందు పెట్టేవారు. దాన్ని బట్టి అతనికి ఏమొచ్చేది? భిక్షం ఎత్తుకుంటే డబ్బులు వచ్చేవి. దాన్ని బట్టి ఆ కుటుంబానికి కూడా లాభము కలుగుతూ ఉండేది. ఇప్పుడేం జరిగింది? పేతురు ద్వారా, యోహాను ద్వారా అతను స్వస్థపరచబడి గంతులు వేస్తూ ఒక సాక్షిగా నిలబడ్డాడు. తర్వాత ఏం జరిగింది? ఆ కార్యాన్ని వారు చేశాక ఏం జరిగింది చెప్పండి? ఆ తర్వాత ఏం జరిగింది చూసారా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. 4వ అధ్యాయం 1వ వచనం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా, ఎవరండి చదవండి, 4వ అధ్యాయం 1వ వచనం. ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయులును వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలిగనని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. ఎవరిని? ఎవరు బంధించారు? దేవాలయపు అధిపతి, యాజకులు, సద్దూకయులు ఏం చేశారండి? వారు మాట్లాడుతున్నారు ప్రజలతో. వారి మీద పడి బలాత్కారముగా పట్టుకుని సాయంకాలం అయింది కాబట్టి ఉదయం వరకు ఏం చేశారు? వారిని, ఎవరిని? పేతురుని, యోహానుని బంధించిన వారెవరు? ప్రైజ్ ది లార్డ్. పట్టుకోండి, విషయాన్ని పట్టుకోండి. ఎవరిని? యోహానుని, పేతురుని. అక్కడ యోహాను ఉన్నారా? చెప్పండి. యోహాను ఉన్నాడు అక్కడ. పేతురుని, యోహాను ఇద్దరిని అన్యులా బంధించింది కాదు, రోమయులా బంధించింది. అప్పుడు సామ్రాజ్యం ఎవరిది? రోమా సామ్రాజ్యం. రోమా సైనికులు బంధించారా? రోమా అధిపతులు బంధించారా? లేదండి. ఎవరు వారు? అప్పటి కాలపు బోధకులు. ఇంకొంచెం ముందుకు రండి, 5వ వచనం. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు కయఫయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. ఒక సభ ఏర్పాటైంది. ఒక సభ ఏర్పాటైంది. అవునండి, ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటైంది. ఒక సభ, నైసిన్ సభ. ఏ సభ? ప్రైజ్ ది లార్డ్. ఆలోచన సభ. అది నిజం. అది నైసే ఆలోచన సభ. ఎప్పుడైతే ఆలోచన సభ ఏర్పాటైందో ఎవరున్నారు అక్కడ? అన్నయు, కయపయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. యెరూషలేములో కూడుకొండ్రి. అధికారులు, పెద్దలు, శాస్త్రులు అందరూ కూడుకున్నారు. ఈ సమావేశము ఎందుకొరకు అంటే పేతురు, యోహాను కొరకు. పేతురు, యోహానుకు వ్యతిరేకంగా కూడుకున్న సమావేశంలో ఉన్నవారు ఎందుకొరకు? ఎవరు వీరు? ఆనాటి సేవకులు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజున సేవకులు వాక్యము కొరకు నిలబడిన వారిని ఏమి చేయాలని ఆలోచిస్తున్నారు? ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తున్నారు? ఆ సేవను ఎలా పాడు చేయాలని ఆలోచిస్తున్నారు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. ఆ పరిచర్యని ఎలా పాడు చేయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వారు కూడా పరిచర్య కలిగి ఉన్నారు. వారికి పెద్ద ఆలయం ఉంది, యెరూషలేములో ఉందండి. ఆ యెరూషలేములో ఉన్న ఆలయములో పెద్ద పరిచర్య కలిగి ఉన్నారు. ఆ పెద్ద పరిచర్య కలిగి ఉన్న ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయులు, యాజకులు వీళ్ళందరూ యేసుపక్షంగా ఉన్న ఇద్దరు జరిగిస్తున్న సేవని
ఎలా ఆపాలా, ఎలా దీన్ని తీసేయాలా, ప్రజల్లోకి వెళ్ళకుండా ఎలా దీన్ని ఆపాలా అనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ప్రైజ్ లార్డ్. గట్టిగా సోదం చెప్దాం. ఇప్పుడు జరుగుతున్నాయా మరి సమావేశాలు? జరుగుతున్నాయా? దేనికోసం జరుగుతున్నాయి చెప్పనా? అన్ని శాఖల వారు ఏర్పాటు చేసుకుని వర్తమాన కూటాలు జరగకూడదని ఒకటే, వర్తమానంలో ఉన్న కొన్ని గుంపులు ఏర్పాటు చేసుకుని ప్రకటన 10:1 చెప్పే వాళ్ళ యొక్క పరిచర్య జరగకూడదని, అది అబద్ధమని. ప్రైజ్ లార్డ్. గట్టిగా సౌండ్ చెప్దాం. హల్లెలూయా. అసలు ప్రకటన 10 ఇంకా జరగలేదని, ప్రకటన 10 కోసం మాట్లాడరు, థియోఫనీ కోసం మాట్లాడరు. ఆమె ఎత్తబాటులో ఉన్న 3 భాగాలైన ఆర్భాటము, ప్రధాన దూత స్వరము, దేవుని బూర కోసం మాట్లాడరు. అలా మాట్లాడే వాళ్ళ కొరకు సమావేశాలు పెట్టుకుని వాళ్ళు మాట్లాడుకోవడం. వీరు లేరు ఇప్పుడు. వీరిలో ఉన్న ఆత్మ ఇప్పుడు ఉంది. ఆ రోజు దేవుని వాక్యం కొరకు నిలబడిన పేతురు, యోహాను కొరకు వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటైంది. అయిందా? అయిందండి. చూస్తున్నారా మీరు? అయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? వీరిని ఎలా ఆపాలి? వీరిని ఇప్పుడు వీరిని దోషులుగా ఎంచాలంటే వీరి మీద ఏం చేయాలి? నింద వేయాలి. నింద. ప్రైజ్ లార్డ్. గట్టిగా సోదం చెప్దాం. మరి వారిని ఏం చేశారు? మరి ఆ పేతురు, యోహానుని ఏం చేశారు? కావల్లో ఉంచారు. తర్వాత ఉదయం ఏం చేశారు? అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకున్నారు. ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. వారు పేతురును, యోహానును మధ్యను నిలువబెట్టి, అది ఎవరి మధ్యలో? నైసియా ఆలోచన సభ. ఆ ఆలోచన సభ దేనికోసం? ప్రైజ్ లార్డ్. గట్టిగా సౌండ్ చెప్దాం. ఈ కాలం ఎలా ఉందంటే, ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక వర్తమాన సంఘం నుంచి ఒక విశ్వాసి బయటకు వచ్చి ఎక్కడైనా భక్తి చేసుకున్నాడు అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చాడో ఆ పాస్టర్ కుదురుంటలేదు. భక్తి చేసుకున్నాడు అనుకోండి, ఏ సంఘానికి వెళ్తున్నాడో ఆ పాస్టర్ని హింస పెట్టేస్తున్నారు. అదే కాకుండా ఒకవేళ అతను లోకంలో తిరుగుతున్నాడు అనుకోండి, లోకంలో కలిసిపోయి లోకంలో తిరుగుతూ పాడైపోయి లోకస్తుల్లో జీవిస్తున్నాడు అనుకోండి, అసలు పట్టించుకోరు, ఏమీ మాట్లాడరు. అదే ఇంకొక చోట వెళ్ళి భక్తి చేసుకున్నాడు అనుకోండి, అన్నీ ఏం చేస్తున్నారంటే కూనీ చేసేసేయాలని, పాడు చేసేసి, ఎలాగైనా చేసేయాలని, పాడు చేసేయాలని. ఈరోజు అట్లా ఉంది. అది ఇప్పుడు ఆ పని చేస్తున్న ఆత్మ ఇప్పుడిది కాదు, అప్పటిదే. ఆ పేతురు, యోహానులు ఎవరు? ఆ సంఘాల నుంచి వచ్చిన వాళ్ళే. అపోస్తలులు ఎవరండి? యెరూషలేములో ఉన్న సంఘం నుంచి వచ్చిన వాళ్ళే. వచ్చి యేసును రాకడను కనుగొని, మెస్సియా రాకడ కనుగొని, మెస్సియా రాకడను నమ్మి, మెస్సియాను వెంబడించి, మెస్సియాకు పునరుత్థానాన్ని ఎరిగి, మెస్సియా పునరుత్థానానికి వారు సాక్షులుగా నిలబడి, ఆయన సజీవుడిగా ఉన్నాడు, దానికి మేమే సాక్షులమని భూబుద్ధి గంతముల వరకు వారు సాక్షిగా నిలబడితే, అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు, అన్న కయప ఏం చేస్తున్నారు? వారిని ఎలా ఆపేయాలి, వారి సువార్త ఎలా ఆపేయాలి, వారి యొక్క ప్రభావాన్ని ఎలా చంపేయాలి, వారిని ఎలా నాశనం చేసేయాలి, వారి సేవ విస్తరించకుండా చేయాలి, ఎలా చేయాలని ఆలోచించుకుంటున్నారట. ఈరోజు అదే ఆత్మ పనిచేస్తుంది. దేవుడు వారికి సహాయం చేయను గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం జరుగుతుందో చూద్దాం. మధ్యలో నిలబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి
దీన్ని చేసిద్రని అడుగగా అసలు వారు ఏం చేయాలి? ప్రధాన యాజకుడు అన్న కైపులు ఏం చేయాలి? మా పరిచర్యలో, మా సేవా అనుభవంలో ఇలాంటిది ఏది మేము చూడలేదు. ఒక పుట్టుకుంటోడు లేవడం చూడలేదు. స్వస్థపరచబడ్డం మేము చూడలేదు. ఇతను ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా వైద్యులు చేతులు ఎత్తేశారు. ఆ బంధువులు, ఆ యొక్క కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. కానీ మీరు ఈ కార్యాన్ని చేశారు, చాలా అద్భుతమైన కార్యం చేశారు. ఇంకా అనేక మంది రోగులు ఉన్నారు, వారిని మీరు స్వస్థపరచండి. దేవా మీరు అద్భుతమైన పరిచయం చేస్తున్నారు అని వారిని అప్రిషియేట్ చేయాలి. దానికి బదులు నిలబెట్టి మీరు చేసిన పని ఏంటి? ఏ అధికారాన్ని బట్టి మీరు చేస్తున్నారు? నేను సంవత్సరం పాటు కుటుంబాన్ని వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి అనేక సార్లు అర్ధరాత్రి వేళ నేను ఒక ప్రాంతానికి ఒక సంవత్సరం వెళ్ళి, ఒక సంవత్సరం ప్రయాసపడి ఒక పాస్టర్ కుటుంబాన్ని వర్తమానంలోకి నడిపిస్తే ఒకరిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేనంట ఎవరి మీదో కోపంతో వాళ్ళని వర్తమానంలోకి నడిపించానని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరి మీదో కోపంతో మనం ఇంకొకరిని ఎవరినో వర్తమానం నడిపించేది కాదు. వర్తమానం నిత్యజీవం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలారా, జాగ్రత్త పరిశీలించండి. ఒక డినామినేషన్ పాస్టర్ వర్తమానంలోకి వచ్చాయని ఆనందించడానికి బదులు ఏపడ్డారు? చాలా బాధపడ్డారు. ఆనందించాలా? సంతోషపడాలి, ఆనందించాలి. ఒక సంఘశాఖలో విశ్వాసాన్ని తీసుకురావడమే కష్టంగా ఉంది ఈరోజు. ఒక పాస్టర్ కోసం ప్రయాసపడి నది దాటి పడవ ప్రయాణం చేసి రాత్రిపూట కరెంట్ లేకపోయినా ఆ సెల్లో లైట్ వేసుకుని, చెప్పులు చేత్తో పట్టుకుని, బైబిల్ చేత్తో పట్టుకుని లైట్ వేసుకుని నడిచి వెళ్ళి వచ్చిన రోజులు ఉన్నాయి. ఒక పాస్టర్ వర్తమానం ప్రకారంగా తన పొందిన బాప్తిసము తప్పని, తను బోధిస్తున్న బోధ తప్పని పాస్టర్ వర్తమానంలోకి వస్తే ఆనందించడానికి బదులు ఏం అయ్యారు? బాధపడ్డారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ అపోస్తల కార్యముల గ్రంథంలో ఏం జరుగుతుంది? మీరు చేసిన కార్యం సామాన్యమైనది కాదు. చాలా అద్భుతం చేశారు మీరు. మీరు నమ్ముతున్న దేవుడు అద్భుతమైన దేవుడు అని వారు ఏం చేయాలి? పొగిడి, వారు కూడా వాక్యములకు వస్తే, వారు మారుమనసు పొందితే, వారు కూడా బోధలో నిలబడితే వారికి రక్షణ వచ్చి ఉండేది. కానీ వారు వీరిని ఎలా చంపేయాలి? ఎవరిని? యేసుని చంపేసిన వాళ్ళే. యేసు వాక్యం కొరకు నిలబడిన వారిని చంపేయాలనుకున్నారు. అంతకు ముందు వచ్చిన ప్రవక్తలను చంపేసిన వాళ్ళే వారి మధ్యకు వచ్చిన యేసును కూడా చంపేశారు. తర్వాత యేసు కొరకు సాక్షిగా నిలబడిన వాళ్ళు కూడా ఏమనుకున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? ఎలా ఆపేయాలి వాళ్ళని? ఈ పరిచర్య ఎలా ఆపేయాలి? ఈ వాక్యం బోధించుకొని ఎలా ఆపేయాలి? మన దేశంలో ఈ కార్యాలు జరగకుండా ఎలా ఆపేయాలి? గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతుంటుంటే వారికి అసూయ కలిగింది. దాన్ని అంగీకరించలేకపోయారు. అంగీకరించే ఆత్మ వారికి లేదు. తిరుగుబాటు చేసే ఆత్మ, వాక్యానికి తిరుగుబాటు. వారు తిరుగుబాటు చేసేది పేతురు యోహానులకు కాదు. పేతురు యోహానుల మీదగా తిరుగుబాటు. వారు తగ్గించుకున్నారు. వారిని చెరసాల్లో వేస్తే చెరసాల్లో ఉన్నారు. బెత్తములతో కొడితే బెత్తముల చేత కొట్టించుకున్నారు. అవమానిస్తే అవమానపడ్డారు. వారిని బెదిరిస్తే, గట్టిగా గద్దిస్తే అలా గద్దించబడ్డారు. కానీ వారు వ్యతిరేకించింది పేతురు యోహానుల్ని కాదు. ఏ వాక్య పక్షంగా వారు నిలబడ్డారో ఆ వాక్యానికి వారు వ్యతిరేకంగా నిలబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా ఏం జరుగుతున్నాయంటే, నైసియా సభ ఆలోచనలు జరుగుతున్నాయి. ఎలా ఆపేయాలి?
వాక్యాన్ని ప్రకటించకుండా ఆపేయాలి. ఆపేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకేం జరిగింది చివరిలో చూస్తే వారిని ఏం చేశారట? 21 వచనం చదువుదాం. 21 వచనం ఇక్కడ నిలబెడితే వారు పరిశుద్ధాత్మ, పేతురు 8వ వచనం చదివితే 8వ వచనం, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను ప్రజలారా, ప్రజల అధికారులారా, ప్రజలతో మాట్లాడట్లేదు ఇప్పుడు ఈయన, ప్రజల అధికారులారా, పెద్దలారా, అంటే వీరెవరు? బోధకులు, అప్పుడున్న పాస్టర్లు, అప్పుడున్న బోధకులు. వారితో చెప్తున్నాడు ఏమని? ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ వద్ద నిలుచుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ వారు ఇంకా ఏమనుకుంటున్నారు? పేతురు యోహాను ఎవరితో మాట్లాడుతున్నా వారు ఏమనుకున్నారు? మెస్సయా కమింగ్ సూన్, మెస్సయా ఇంకా రాలేదు, మెస్సయా మన మధ్యకి ఇంకా రాలేదు అని వారు అంటున్నారు. వారు దాన్ని నమ్ముతున్నారు. అందువల్లనే వీరు చెప్తున్నా నమ్మట్లేదు. మెస్సయా ఇంకా రాలేదని నమ్ముతున్నారు కాబట్టి ఆ ప్రధాన యాజకులైనా, శాస్త్రులైనా, పరిసయ్యులైనా, సద్దూకయ్యులైనా, ధర్మశాస్త్ర బోధకులైనా అందరూ మెస్సయా ఇంకా రాలేదు, మెస్సయా రాకడ జరగలేదు, ఆయన రాబోచున్నాడు అనే దానిని నమ్ముచున్నారు. కాబట్టే వీరి వాక్యాన్ని కానీ మెస్సయా వాక్యాన్ని కానీ వారు నమ్మట్లేదు. కానీ నిలబడి వాక్యాన్ని గట్టిగా బోధించారు ఎవరు? పేతురు యోహాన్లు. వాక్యం కొరకు నిందా. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఏమైంది చూడండి, 21వ వచనంలో, 20వ వచనం, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఏమని? ఎందుకని? 17వ వచనం, అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదరు పెట్టవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిచి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధించకూడదని వారికి ఆజ్ఞాపించిరి. చెప్తున్నారు గట్టిగా. చెప్పొద్దు, మీరు ఎవరికి చెప్పొద్దు, ఏ మనిషికి దీని గురించి చెప్పొద్దు. మరి ప్రజలకు ఏం చెప్తున్నారు వారు? సమాజ మందిరములో పేతురు, యోహాను, యాకోబు అనువారు చెప్తున్న బోధలు మీరు వినకండి, వారి కూటాలకు మీరు వెళ్ళకండి, వారు చెప్తున్నది మీరు నమ్మకండి, వారు చెప్పేది అబద్ధము. యేసు వచ్చాడని చెప్తున్నారు వారు, మెస్సియా వచ్చాడని చెప్తున్నారు వారు, మెస్సియా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని చెప్తున్నారు వారు. వారు చెప్పే బోధ అబద్ధము. ఆయన ఇంకా రాలేదు, ఆయన త్వరలో రాబోచున్నాడు, ఆయన వస్తాడు, వచ్చినప్పుడు మాకు తెలుస్తుంది, మేము మీకు తెలియచేస్తాము. అప్పుడు ప్రజలు ఎవరి మాట వింటున్నారు? వాళ్ళ మాట విని పేతురు, యోహాను, యాకోబులు శిష్యుల మాటలు వినకుండా, వారి మాటలకి చెవిని పెట్టకుండా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వారి మీద పడిన నింద ఏంటి? యూదులేమో, ప్రధాన యాజకులేమో, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులేమో మెస్సియా ఇంకా రాలేదని, వీరేంటి? ఆయన వచ్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, సజీవంగా ఉన్నాడు, దాని అంతటికి మేము సాక్షులం అని అంటుంటే వారేమంటున్నారు? ఇంకా. ఇప్పుడు నిందేంటి వీరి మీద? ఇప్పుడు
వారి నమ్మేది సత్యమని, వీరు నమ్మేది అసత్యమని, ఇంకా రాలేని ఆయన్ని వచ్చాడని చెప్తున్నారని, వాక్యాన్ని తప్పుగా బోధిస్తున్నారని, వాక్యము గురించి వారి మీద ఏమేస్తున్నారు? నిందేస్తున్నారు. ప్రైజ్ లార్డ్. ఇంకెప్పుడు చెప్పొద్దన్నారు. ఆయన వచ్చాడని మీరు ఎవరికి చెప్పకండి అన్నారు. అప్పుడు వారేమన్నారు? అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. అంటే చూసినవి వినినవి, కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేము. ఎందుకంటే వారు 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉండి చూశారు, విన్నారు. చూసిన వారు వారే, విన్నవారు వారే, చెప్పకుండా మేము ఉండలేమని సాక్ష్యం ఇచ్చిరి. ప్రైజ్ లార్డ్. ఉండలేము, మాట్లాడకుండా ఉండలేము. మేము నమ్మిన దాని కొరకు. మరి మనం ఏంటి? మనం నమ్మిన దాని కొరకు మనము నమ్ముచున్న దానిని మనము మాట్లాడాలి. ఆమె అప్పుడు ఏమన్నా చూడండి, ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమని కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. బెదిరించేసి ఏం చేశారు? బెదిరించి విడుదల చేసిరి. ప్రైజ్ లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం, గట్టిగా. ఇంకా అనేక కార్యాలు ఉన్నాయి. ఈ ఒక్క ఉదాహరణతో నేను యోహాను దగ్గరికి వస్తాను. ఇప్పుడు యోహాను మీద కూడా నిందేంటి? యేసును గురించి సాక్ష్యం. యూదుల్లో బోధ ఏంటి? మెస్సియా రాబోచున్నాడు. యోహాను బోధ ఏంటి? మెస్సియా వచ్చి ఉన్నాడు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్దాం. అంత మాత్రమే కదా, పరవశుడై రెండవ రాకడ కూడా చూశాడు ఆయన. ఎవరు? యోహాను. అవునండి. మోషే ఏలియాల పరిచర్య కూడా చూశాడు ఆయన. కొత్త ఆకాశం కొత్త భూమి కూడా చూశాడు ఆయన. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంత అద్భుతమైన ఒక ఉన్నతమైన స్థాయిని దేవుడు యోహానుకి ఇచ్చి ఉన్నాడు. పేతురు అడుగుతారు కదా, ఇతని సంగతి ఏంటని అడిగితే, ఇతని సంగతి ఏంటని అడిగితే పేతురు అప్పుడు మెస్సియా ఏమన్నారంటే, యేసుప్రభు వారు, నేను వచ్చే వరకు అతడు ఉంటే నీకేంటి అభ్యంతరం అన్నాడు. నేను వచ్చే వరకు అతడు ఉంటే నీకు అభ్యంతరం ఏంటి? నీకేంటి అభ్యంతరం? అప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే ఆయన మరలా వచ్చే వరకు ఈయన బతికే ఉంటాడు అనుకున్నారు. కానీ పద్మాసు దీపంలో ఉన్నప్పుడు ఆయన రెండవ రాకడను, మూడవ రాకడను, ప్రైజ్ లార్డ్, మోషే ఏలియాల పరిచర్యని, కొత్త ఆకాశం కొత్త భూమిని, నూతన యెరూషలేముని అన్నిటినీ చూడగలిగాడు. ఎలా? పరవశుడై. ఏమయ్యి? పరవశుడై. ప్రైజ్ లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇప్పుడు మనకు వస్తున్న నిందలేంటి? నువ్వు వాక్యం కొరకు నిలబడినప్పుడు వచ్చే నింద. వాక్యం కొరకు నిలబడినప్పుడు వచ్చే నింద. వారికి వచ్చే నింద ఏంటంటే వారు బోధిస్తున్న బోధ అబద్ధమని వారి మీద నిందేస్తున్నారు. దేవుడు కాని వాడిని దేవుడు అంటున్నారని నింద వేశారు. అదే దేని గురించిన నింద అంటే దేవుని గురించిన నింద. ఎవరి మీద వేశారు? ఎవరి మీద? యోహాను మీద వేశారు. ఆ నిందను బట్టి ఇన్ని పద్మాసు దీపములో పడవేశారు. పద్మాసు దీపములో పడేయడానికి, అంత ఘోరమైన పరిస్థితిలో ఆ యొక్క స్థలంలో ఉండడానికి కారణం ఏంటంటే వాక్యమును విశ్వసించుటయే. నీవు వాక్యాన్ని విశ్వసించుట వలన నిన్ను ప్రజలు ఇష్టపడకపోవచ్చు. అయినను వాక్యాన్నే విశ్వసించు. నీకు కలిగిన బయలుపాటు కొరకు నువ్వు నిలబడినప్పుడు నిన్ను ప్రజలు ఇష్టపడకపోవచ్చు. అయినను ఆ బయలుపాటు మీద నువ్వు నిలబడు. ఆ ప్రత్యక్షత మీద నువ్వు నిలబడు. ఆ ప్రత్యక్షత మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. కానీ
కానీ ప్రైజ్ లార్డ్, అందరూ ఒకటంటే మనం ఒకటంటున్నాం, అందరూ వెళ్ళే మార్గంలో మనం కూడా వెళ్ళిపోదాం అని అనుకోవద్దు. వాక్య ప్రత్యక్షత ఏం చెబుతుందో, వాక్య బయలుపాటు మనకేం చెప్తుందో దాని పక్షంగానే నిలబడండి. వాక్యం కొరకు నింద, యేసును బట్టి నింద, మనం అనుభవించేవి మనము చేసుకునేవన్నీ. ఇప్పుడు ఆర్థిక సమస్య ఎవరి వల్ల వచ్చింది? యేసుని నమ్ముకోవటం వల్ల. చెప్పండి, ఆర్థిక సమస్య ఎవరి వల్ల వచ్చింది? నీకు 10,000 వచ్చాయి, 20,000 ఖర్చు పెట్టావు. 10,000 వచ్చాయి, 20,000 ఖర్చు పెట్టావు అంటే అప్పు ఎంత అయింది? 10,000 అయింది. యేసుని నమ్ముటి వల్ల వచ్చింది ఆ కష్టం. ఆ కష్టాన్ని బట్టి ఏం చేస్తామంటే ఆదివారం గుడి మానేసి పనికెళ్ళి మళ్ళీ అప్పులన్నీ తెచ్చుకోవాలండి. మన యొక్క ఫ్లెక్సిబిలిటీ కోసం వస్తువులు కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాం యేసుని బట్ట. కానీ వాటిని అన్నిటినీ అప్పుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, అన్నిటి నుండి బయటకు రావడం కోసం ఏం మానేస్తాం? నిర్లక్ష్యం చేసేది దేన్ని? దేవుని సన్నిధిని, ప్రార్థనని. అంటే ఆ కష్టాలు యేసును బట్టి వచ్చిన కష్టాలు కాదు. ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను మీకు. ప్రైజ్ లార్డ్, అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. పౌలు గారికి ఎన్ని జతల బట్టలు అండి? ఇల్లు ఎన్ని ఇల్లు చెప్పండి. అంటే అలాగ ఉండాలని నేను అనట్లేదు. అతన్ని మీకు ఎందుకు తీసుకొస్తున్నానంటే చివరిలో చెప్తాను. ఎన్ని బట్టలు మరి ఎలా ఉండేవాడు? మరి ఎలా మనకి బట్టల దగ్గర సంతృప్తి ఉండదు, డబ్బుల దగ్గర సంతృప్తి ఉండదు, వస్తువుల దగ్గర సంతృప్తి ఉండదు, ఇంకా ఇంటి దగ్గర సంతృప్తి ఉండదు, ఇల్లు విషయంలో సంతృప్తి ఉండదు, బండి విషయంలో సంతృప్తి ఉండదు, వాహనాల విషయంలో సంతృప్తి ఉండదు, ఏ విషయంలో సంతృప్తి ఉండదు. సంతృప్తి లేక ఏం చేస్తామంటే తరువాత స్టెప్ అని. దాన్ని బట్టి ఏమొస్తున్నాయి? శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు. ఆ ఇబ్బందులు వాక్యాన్ని బట్టి ఇబ్బందులా? నా క్వశ్చన్ ఏంటంటే అవన్నీ వాక్యాన్ని బట్టి ఇబ్బందులా? యోహానుకి దేన్ని బట్టి శ్రమ? యేసును బట్టి శ్రమ. పౌలుకి యేసును బట్టి, వాక్యమును బట్టి, నమ్మిన వాక్యాన్ని బట్టి శ్రమ. శ్రమలు వచ్చినప్పుడు ఎలా వచ్చాయి? సంఘము నుండి వచ్చే శ్రమలో, కపట సహోదరుల నుంచి వచ్చే శ్రమలో, అన్యజనుల నుండి వచ్చే శ్రమలో, అనేక మంది నుండి శ్రమలు వచ్చాయి. ఎందుకు వచ్చే శ్రమలు? అతను వాక్యం కొరకు నిలబడినందువలన. ఇప్పుడు మనం ప్రశ్నించుకుంటే మనము వాక్యం కొరకు నిలబడినందువలన వచ్చే శ్రమలేంటి? ఒకరోజు మా గ్రామంలో వచ్చారు మీరు. మా గ్రామంలో పెద్దల మధ్యలో నిలబడవలసిన సమయం వచ్చింది. నేను నిలబడ్డాను. ఎప్పుడు నేను వెళ్ళలేదు ఎప్పుడు. అంటే పెద్దల మీటింగ్ జరుగుతుంది కదా ఊర్లో, పెద్దల మీటింగ్, దాంట్లో నిలబడవలసి వచ్చింది నాకు. 2 వ్యక్తులు నా కుటుంబానికి అన్యాయం చేశారు. అన్యాయం చేస్తే నేను పట్టించుకోలేదు. పెద్దలందరూ సమకూడి మా కుటుంబానికి న్యాయం చేశారు. తెలుసుకుని, వారంతటా వారే తెలుసుకుని పెద్ద సమావేశం ఏర్పాటు చేసి అన్యాయం చేసిన ఇద్దరిని కొట్టేసి నిజాలు చెప్పించి వాళ్ళ చేత తప్పు ఒప్పించి అన్నీ చేశారు. అలా చేసినందుకంట నేను పెద్దలకి కృతజ్ఞతలు చెప్పలేదని నన్ను పెద్దల మధ్యలో నిలబెట్టి
అందరూ వేసిన మాట ఏంటంటే, నీకు మేము ఇంత చేసాం. నేను చేయమని అడగలే, ఎవరిని సంప్రదించలే. ఒక్క కేసు పెడితే వాళ్ళిద్దరి మీద నాన్ బెయిలబుల్ కేసు వస్తుంది. అలాంటి అలాంటి అన్యాయం చేశారు నాకు. అయినా నేను వారి మీద కేసే పెట్టలేదు. పెద్దలను కూడా అడగలేదు న్యాయం చేయండి అని. వారు అన్యాయం చేశారు, నాకు న్యాయం చేయండి అని నేను అడగలేదు. వారే తెలుసుకుని వారే చేస్తే అందుకు నేనంట వారికి ఏం చెప్పలేదు, థ్యాంక్స్ చెప్పలేదని. నన్ను అందరి మధ్యలో నిలబెట్టి నన్ను ఒక ప్రశ్న అడిగారు. వారిద్దరిని ఏం చేయమంటావు అని అడిగారు. నేనన్నాను, నేనేమి చేయదలుచుకోలేదు, చేయాలనుకుంటే ఈ పాటికే నేను కేసు పెట్టేవాడిని, వాళ్ళు వదిలేయండి అన్నాను. అప్పుడు వారందరూ ఒకరి తర్వాత ఒకరు నువ్వు ఒక్కడవే వేసిపోవు నమ్ముకున్నావా, మేము వెళ్ళట్లేదా దేవుని సన్నిధికి, మేము ప్రార్థనకి వెళ్ళట్లేదా, నువ్వు పెద్ద పరిశుద్ధుడివా, పెద్ద భక్తుడివా, క్షమించేయమని అంటున్నావు, క్షమించేయాలా అని చెప్పి అందరి మధ్యలో నన్ను ఏం చేశారంటే అవమానపరిచి, నన్ను అక్కడ ఏడిపించి అవమానపరిచి చేస్తే నేను అలా అవమానాన్ని మోసుకుంటూనే వచ్చేసాను. మేమందరం చర్చికి వెళ్తున్నాం, నువ్వేంటి పెద్ద పెద్ద భక్తుల్లాగా క్షమించమని అడుగుతున్నావు. అలా అవమానపరిచిన వాళ్ళందరూ మరలా నా దగ్గరకు వచ్చి, ఎందుకంటే వాళ్ళందరూ ఇరుక్కున్నారు కేసులో, నేను క్షమించమని అడిగితేనే వాళ్ళు కేసు నుంచి బయటకు వస్తారు. ఒక 6 నెలల తర్వాత మరలా ఇది బయటకు వచ్చింది. అప్పుడు నేను అడిగితే నన్ను అడిగారు వారు, తమ్ముడు అనేవాళ్ళు తమ్ముడు, అల్లుడు అనేవారు అల్లుడు అని వచ్చి, నువ్వేం చెప్తే అదే జరుగుతుంది అన్నాను. నేను అప్పుడేం చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తానని చెప్పాను. అదే చెప్పాను కోర్టులో, ఎవరు మాకు అన్యాయము చేయలేదు, వదిలేయండి, వదిలేశారు. దేవుని కొరకు నిలబడినందుకు, అంటే వాక్యం కొరకు నిలబడినందుకు నీకు వచ్చే నిందను నువ్వు మోయి, అది నీకు గొప్ప భాగ్యం. నువ్వేదో నీ ఆలోచనలు, నీ సుఖభోగముల కొరకు, నీ కొరకు, నీ కుటుంబము కొరకు చేసుకుంటూ అన్నీ సమకూర్చుకునే పనిలో అనేకమైన ఇబ్బందుల్లోనికి, ఇరుకుల్లోనికి నువ్వు కూరుకుపోయి, ఇవి వాక్యం కొరకు నిందలని అనుకో. ఎందుకు పౌలు గారి కోసం ఎత్తానంటే, ఆయనకి ఏ సంతృప్తి లేదంటే ఆత్మలు సంపాదించాలి, ఇంకా 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 ఆయనకు సంతృప్తి లేదు. రోమాకి వెళ్ళాడు ఆయన, సంతృప్తి లేదు. గలిలయకి వెళ్ళాడు ఆయన, గలతీకి వెళ్ళాడు ఆయన, కొరింథీకి వెళ్ళాడు ఆయన, ఆమేన్, ఎఫెసుకి వెళ్ళాడు ఆయన, ఇంకా చెప్పండి, తెస్సలోనిక పట్టణానికి వెళ్ళాడు ఆయన. అయినా ఆయనకి ఎందుకు సంతృప్తి లేదు? ఎక్కువ ఊర్లు తిరిగాడని చెప్పుకుంటారాయన. ఇంకా అనేక ఆత్మలను ఆయన రక్షణలోనికి నడిపించాలని ఆయన ఆశ. ఇల్లు కట్టుకోలేడా? అంతా ఎందుకండి, ఆయన ప్రభువా నా లోపల ఉన్న పుండుని తీసేయని ఎన్నిసార్లు? 3 సార్లు ప్రార్థించాడు. 3 సార్లు. అవునండి, తెలుసు కదా మీకు అందరికి, నేను కథ చెప్పట్లేదు, బైబిల్ ఉన్నది, కొరింథీ పత్రికలో ఉన్నది. 3 సార్లు ప్రార్థన చేశాడు, తీసేయి, రాజకీయం ఉంది లోపల, కణితి ఉంది, తీసేయి అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నా కృప నీకు చాలు. 3 సార్లు కూడా ఏమన్నాడు? నా కృప నీకు చాలు. తీసేశాడా? ఆయన నీడ పడితే స్వస్థపరచబడుతున్నారు, ఆయన మాట్లాడుతుంటే అద్భుతాలు జరుగుతున్నాయి, ఆయన ప్రసంగిస్తేనే గొప్ప గొప్ప మర్మాలు మాట్లాడుతున్నాడు. కానీ ఆయనకే ఇల్లు లేదు, ఆయనకే సరైన బట్టలు లేవు, ఆయనకే ఆరోగ్యము లేదు, ఆయనకే మంచి వసతులు లేవు అని ఆయన కూడా ఉన్నవాళ్ళు యేసు ప్రభుని నమ్ముకుని కూడా ఈయనకేమీ లేవేంటి
అని ఆయన కూడా ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. లేదండి వాక్యంలో అది ఏంటయ్యా? యేసుక్రీస్తును గూర్చిన నింద. సంగమా, నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, వాక్యం కొరకు నిలబడండి, నిలబడుట ద్వారా వచ్చే నిందను మోయండి. అప్పుడు ఏమవుతారంటే, మన సహోదరుడైన ఎవరో యోహాను మీ సహోదరుడను యేసును బట్టు కలుగు శ్రమల్లోనూ, వాక్యం కొరకు నిందలు, యేసు పరిచర్య కొరకు వస్తున్న శ్రమలు అనుభవిస్తున్నాడు. పద్మాసు దీపములో ఉండి, ఏ అనుకూలత లేని స్థలంలో ఉండి, ఏ వసతులు లేని స్థలములో ఉండి, అతను పడుకోవడానికి మంచి మంచం ఉందా? పద్మాసు దీపంలో మంచి మంచం ఏమైనా ఇచ్చారు ఆయనకి? మంచి పరుపు ఇచ్చారు ఆయనకి? చక్కటి ఆహారం ఏమైనా పెడుతున్నారా వారికి? చెప్పండి, చక్కటి ఆహారాన్ని పెడుతున్నారా? లేదండి. మంచి ఆహారం లేదు, మంచి వసతులు లేవు, నా అనేవారు ఎవరు లేరు. అతనికి ఒక శిష్యుడు ఉన్నాడు అక్కడ, అతని పేరు పోలీకార్పు. అతనికి అప్పటికే 2 కన్నులు పీకేశారు, చూడలేడు, మంచి ఆహారం లేదు. ఒకవేళ అక్కడ ఖైదీల్లో ఉన్నవారికి ఎవరికైనా ఏదైనా కొదువుగా ఉంటే ఆయన ఉపవాసం ఉండి వారికి ఉన్న ఆహారం, ఆయన దగ్గర ఉన్న ఆహారం మరొకరికి ఇచ్చేసి, ఎవరినైనా అక్కడున్న దొంగల్ని కొట్టేసి పడేసి, అక్కడున్న వారు ఎవరైనా పారిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళని కొట్టేసినప్పుడు వారి కొరకు అతను ప్రార్థన చేసి, వారికి పరిచర్య చేసి, వారిని చేర్చుకొని ఆదరించి ఆదరణ మాటలు చెప్పి, ఆయనకే కళ్ళు లేవు, ఆయనకే ఇల్లు లేదు, ఆయనకే మంచి పరిస్థితి లేదు, మంచి గృహం లేదు, మంచి వసతులు లేవు, ఆయనకి మంచి ఆహారం లేదు ఆయనకి. అయినను ఆ చుట్టూ ఉన్న వారిని, ఆ పద్మాసు దీపంలో ఉన్న వారిని, వారికున్న శ్రమలను బట్టి, వారికున్న పరిస్థితులను బట్టి, వారు ఏ నిందతో వచ్చారో, ఏ నింద వేయబడి అక్కడికి వచ్చారో, ఏ హత్య చేసి వచ్చారో, ఏ విధమైన ఆ దొంగతనం చేసి వచ్చారో, వారికి ఏం చేసేవాడు అక్కడ? పరిచర్య, వాక్యమును బోధించి. నేను అన్నాను, మనం ఆ స్థితిలో ఉంటే కొంచెమైనా భక్తి చేయగలమా? అన్నీ ఉండే భక్తి లేదు, అన్నీ ఉండే, అన్ని వసతులు ఉండే, దేవుని కొరకు నిలబడేది లేదు. కానీ ఏ వసతి లేకపోయినా యోహాను వాక్యం కొరకు నిలబడ్డాడు. సంగమా, మనము నిలబడాలా దేని కొరకు? ఆ పద్మాసు దర్శనం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ప్రైజ్ ది లార్డ్. అతను ఏమయ్యాడు? పద్మాసు దర్శనంలో, పద్మాసు దీపంలో ఉండి పరవశుడయ్యాడు. ఏమయ్యాడండి? పరవశుడయ్యాడు, ఆత్మవశుడయ్యాడు. ఆత్మవశులవ్వండి. ఏమవ్వాలి? ఆత్మవశులవ్వండి. దాని గురించి కూడా ఒక మాట చదివి వినిపిస్తాను. అందులోనే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ వచనంలో ఏముందండి? యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ఆత్మవశులవ్వండి. ఆత్మవశులవ్వడం అంటే ప్రవక్త ఆ పద్మాసు దర్శనం అనే వర్తమానంలో ఒక మాట చెప్తాను, నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. క్రీడాకారుడు, క్రికెట్ ఆడేవాడు, ఫుట్బాల్ ఆడేవారు, హాకీ, ఇంకా ఏ క్రీడలు అయితే ఉన్నాయో ఆ క్రీడలు ఆడేవారు ఏం చేస్తారు? క్రీడ ఆడేవారు ఆ క్రీడల వశములోకి వెళ్ళిపోతారట. అక్కడ ఒక ఆత్మ పనిచేస్తుంది, దాని వశములోకి వెళ్ళిపోతారు. పడిపోతున్నాము, పరిగెడుతున్నాము కదా, అది ఆ క్రికెట్ ఆడేటప్పుడు అండి. దాన్ని ప్రవక్త చెప్పాడు, దాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పద్మాసు దర్శనం చదవండి ఖచ్చితంగా. ఆటలు ఆడేవారు ఆ ఆటల ఆత్మ పనిచేసి దాని వశంలోకి వెళ్ళిపోతారు. ఏ వశంలోకి? ఫుట్బాల్ వశంలోకి, క్రికెట్ వశంలోకి వెళ్ళిపోయి దాన్ని ఏమంటారంటే నో అంటే పరవశం అవడం అంటే
ఆత్మవశులు అవ్వడం అంటే, పరవశులు అవ్వడం అంటే దాంట్లోనికి అంటే దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి దాంట్లో ఉంటారు, అందులోనే నడుచుకుంటూ ఉంటారు, అదే వాతావరణంలో ఉంటారు. ఎక్కడ? ఆ ప్లే గ్రౌండ్లో. అక్కడ ఒక ఆత్మ వారి మీద పనిచేస్తుంటుంది. అది క్రీడల ఆత్మ. ఆమె అది ప్రవక్త వివరిస్తూ, నీకు ఒక అనారోగ్యం కలిగినప్పుడు నువ్వు ఆత్మవశుడు అవ్వాలంట. ఆత్మవశులు అవ్వడం ఏంటి? నీకు ఒక బలహీనత కలిగినప్పుడు, నీకు ఒక అనారోగ్యం కలిగినప్పుడు నువ్వేమైపోవాలి? ఆత్మవశంలోకి వస్తే. అంటే దేవుడు నీ కొరకు ఇచ్చిన వాగ్దానం ఒకటి ఉంది. ఏమిటా వాగ్దానము? స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన ఆత్మ యొక్క వశంలోకి మనం వస్తే దాన్ని నువ్వు స్వాధీనపరచుకుంటావంట. నువ్వు మరొక వాతావరణంలో, మరొక ఆత్మవశంలో ఉన్నప్పుడు నువ్వు స్వస్థతను స్వాధీనపరచుకోలేవు. ఆ ఆత్మ ఏ ఆత్మ అయితే అది మాట్లాడిందో, దేనిని? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని మాట్లాడిన ఆత్మవశములోకి వస్తే నువ్వు శీఘ్రముగా ఏం చేస్తావు? స్వస్థతను పొందుకుంటావు. లేకపోతే ఎంతమంది ప్రార్థన చేసినా, నువ్వు ప్రార్థన చేసుకున్నా ఏ కార్యము జరగదు. ఆత్మవశములోనికి వచ్చేయాలి. ఆమె ఆయన పొందిన దెబ్బల వలన చెప్పండి స్వస్థత. ఒకసారి చెప్పండి. ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత. రెండు మాటలు పడుతున్నాయి నాకు. రెండు మాటలను పడుతున్నాయి. చదవండి, ఆ మాట చదవండి ఒకసారి. చదవండి చివరిగా చదివేసి, ఆ చదివే నేను క్లోజ్ చేస్తాను. తీసిన వాళ్ళు చదవండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. పేతురు పత్రికకు రండి. 1 పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి మా నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. యెషయా బిఫోర్ క్రాస్, పీటర్ ఆఫ్టర్ క్రాస్. ద బుక్ ఆఫ్ ఐజయా బిఫోర్ క్రాస్. యెషయా గ్రంథం సిలువకు ముందు, పేతురు పత్రిక సిలువ తర్వాత. ఏముందండి చెప్పండి? ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందుతారు అంటే పొందుతారు. పొందితిరంటే చెప్పండి. పొందితిరి అంటే పొందేశారు. దాన్ని నువ్వు వశపరచుకోవాలి. ఎప్పుడు వస్తుందయ్యా నీకు వశంలోనికి? ఆత్మవశములోనికి వెళ్ళినప్పుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా సోల్ చెప్దాం. ఆత్మవశములోనికి వెళ్ళినప్పుడు. అందుకని చివరిగా కూడా దేవుని ప్రవక్త చెప్తున్నాడు, ఆత్మవశం అవ్వండి, ఆత్మవశములోనికి రండి, అప్పుడు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఇంకా దేవుడు మనకి కృప చూపును గాక. ఆ వర్తమానాన్ని మీరు అందరూ ధ్యానించండి. క్రీస్తును గుర్చిన నింద వాక్యమును మన శరీరములో నెరవేర్చుట ద్వారా నింద. రోమపత్రికలో ఏముందండి? క్రీస్తును గుర్చిన నింద అనుభవించడం గొప్ప భాగ్యమై ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము సమకూర్చుకోవడం, మన యొక్క సౌకర్యం కొరకు మన సౌలభ్యం కొరకు ఏర్పాటు చేసుకోవడం ద్వారా వచ్చిన శ్రమలు, నిందలు వాక్యం కొరకు వచ్చినవి కావు. వాక్యం కొరకు నిలబడినప్పుడు నింద. ఎప్పుడు వస్తుంది నింద అంటే, ఇప్పటికే
నింద ప్రారంభమైంది. మీకు అర్థమైతే ప్రైజ్ లార్డ్, మీరు గ్రహించగలిగితే వాక్యమును మనం నమ్మినప్పుడు, ఏ వాక్యాన్ని నమ్మినప్పుడు, మన కాలంలో ఏ వాక్యం అయితే నెరవేరిందో ఆ వాక్యాన్ని మనం నమ్మినప్పుడు ఆ వాక్యాన్ని నమ్మని వారు మన మీద ఏం చేస్తారు? నింద వేస్తారు. అది యేసును గూర్చిన నింద. ఆ రోజు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఆ యోహాను మీద నింద వేసి, దేవదూషణ నింద వేసి, యేసు మీద అదే నింద వేశారు. శిష్యుల మీద కూడా అదే నింద వేశారు. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు వారి శిష్యులకు చెప్పారు, లోకము నన్ను ఎరగదు, మిమ్మల్ని కూడా ఎరగదు. లోకము నన్ను ప్రేమించదు, మిమ్మల్ని కూడా ప్రేమించదు. లోకము నన్ను ద్వేషిస్తుంది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. ప్రైజ్ లార్డ్. అదే యేసు ప్రభువులో జరిగింది, శిష్యుల్లో కూడా జరిగింది. ఈరోజు ఈ వాక్యం కొరకు నిలబడిన వారికి కూడా జరుగుతుంది. నిలబడండి. వాక్యం నిమిత్తం నింద మోయడానికే నిలబడండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీ అంతటి మీరే శ్రమంలోనికి, శోధనలోనికి ఇరుక్కుపోకండి. వాక్యం కొరకు నింద మోయలేవు తర్వాత. ఎందుకనంటే మన జీవిత విధానంలో మన యొక్క సౌకర్యం కొరకు చేసుకున్న అప్పుల కొరకు, చేసుకున్న ఆ పరిస్థితుల కొరకు, ఒడిదుడుకుల కొరకు అనుభవించి యేసు కొరకు వచ్చిన నిందను నువ్వు అనుభవించలేవు. యేసును బట్టి వచ్చే నిందను నీవు మోయలేవు, అనుభవించలేవు. కానీ యోహాను మోస్తున్నదే యేసును బట్టి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అతను యేసును బట్టి నిందలు అనుభవిస్తూ వాక్యం కొరకు, వాక్యం ప్రకటిస్తున్నందువలన, వాక్యాన్ని సువార్త ప్రకటిస్తున్నందువలన అతని మీద ఏమొచ్చింది? నింద వచ్చింది. అయినను అది గొప్ప భాగ్యముగా ఎంచుకుని, అయినను ఆ పరిస్థితుల్లో ఉండి కూడా అనేకుల్ని ఆదరిస్తున్నాడు, అనేకుల్ని ప్రోత్సాహపరుస్తున్నాడు, అనేకుల్ని బలపరుస్తున్నాడు, అనేకుల్ని ఇంకా క్రీస్తు వైపుకి తిప్పుతున్నాడు. వాక్య కొరకు నిలబడండి సంగమా, వాక్యం కొరకు నిలబడండి. ఆమేన్. వాక్యము నిమిత్తం వస్తున్న నిందలు మోయడానికి బలము తెచ్చుకోండి, ధైర్యము తెచ్చుకోండి. ఎందుకనగా అది మనకు గొప్ప భాగ్యమై ఉన్నది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థన చేద్దాం. తలలు ఉంచండి, ప్రార్థన చేద్దాం. సహాయం చేయండి అయ్యా ప్రభువా. గొప్ప దేవుడా, సర్వోన్నతుడ, మీకు వందనాలయ్యా. నాకు సహాయం చేయండి ప్రభువా అని. నేను ఆత్మవశున్న వాళ్ళే ప్రభువా. వాక్యమును బట్టి నింద గురించి నేను విన్నానయ్యా. తండ్రి, మా ఆలోచనలు బట్టి వచ్చే శ్రమలను బట్టి కాదు నాయన, వాక్యమును బట్టి నిందను మోసేవారుగా అది నిందను మోయట గొప్ప భాగ్యమై ఉన్నదయ్యా. సువార్తను బట్టి వచ్చే నింద గొప్ప భాగ్యము, వాక్యమును బట్టి వచ్చే నింద గొప్ప భాగ్యమని, యేసును బట్టి వచ్చే నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అపోస్తులు నడిచినట్టుగా నేను కూడా నడవాలని ఆశపడుతున్నానయ్యా. నిలబడే కృప నాకు దయచేయండి అయ్యా. తండ్రి, నిందను అనుభవించే కృప దయచేయండి అయ్యా. వాక్యము నెరవేర్చే కృప దయచేయండి అయ్యా. వాక్యానుసారంగా మేము జీవితాలు కట్టుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. దాన్ని కట్టుకుంటున్నప్పుడు వస్తున్న నిందలు భరించే కృప నాకు దయచేయండి అయ్యా. తప్పగా ప్రభువా, మా జీవితాల్లో వాక్యం నెరవేర్చండి అయ్యా. సహాయం చేయండి ప్రభువా, కృప చూపండి ప్రభువా. నిశ్చయంగా తండ్రి, మా జీవితాల్లో ప్రభువా తండ్రి వాక్యం కొరకు నిలబడే జీవితాలు మాకు అనుగ్రహించండి అయ్యా. ఎన్ని కష్టాలు, నిందలు, శ్రమలు, బాధలు వచ్చినా మీ వాక్యం కొరకు నిలబడే కృప మాకు ఇవ్వండి ప్రభువా అని దేవునికి సంపూర్ణంగా మనం సంపూర్ణంగా సమర్పణ చేసుకుందాం. ఒక నిమిషం లేచి నిలబడదాం. అందరూ ఒక నిమిషం లేచి నిలబడదాం. ముగించుకునే ముందు, ప్రార్థనలోకి వెళ్ళే ముందు అందరూ ఒక్క నిమిషం లేచి నిలబడి దేవుని ఎదుట ఒక తీర్మానాన్ని చేద్దాం. ప్రభువా, నాకు సహాయం చేయండి అయ్యా. నా పట్ల కృప చూపండి ప్రభువా.
ఓ శిష్యు అపోస్తులు మా పితరులై ఉన్నారు, మా తండ్రులై ఉన్నారు. మా తండ్రులు ఎలా అయితే నిలబడ్డారో ఆ తండ్రులు ఉన్న ఆత్మ మాకు దయచేయండి. ఆ తండ్రులు ఎలాగైతే మా తండ్రులు ఎలా అయితే నిలబడ్డారో, మా తండ్రులు ఎలా అయితే నిందన మోసారో, మా తండ్రులు ఎలా అయితే వాక్యం కొరకు నిలబడ్డారో, మా తండ్రులు ఎలా అయితే ప్రభు అవమానాలు ఎదుర్కొన్నారో, మా తండ్రులు ఎలా అయితే శ్రమలు ఎదుర్కొన్నారో, మా తండ్రులు ఎలా అయితే ప్రభువా శోధనలు ఎదుర్కొన్నారో, మేము కూడా అలా ఎదుర్కోవడానికి సహాయం చేయండి అయ్యా. వారికి ఇచ్చిన సహనము, వారికి ఇచ్చిన పరిశుద్ధాత్మ, వారికి ఇచ్చిన ధైర్యము, వారికి ఇచ్చిన సహనము మాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దేవుడు ఎందుకనగా పిల్లల హృదయాలు వారి తండ్రుల వైపు తిరగడానికి తిప్పడానికి ఏలియా ప్రవక్త వచ్చి ఉన్నాడు. వారి తండ్రులు ఎలా జీవించారో, మన తండ్రులు ఎలా జీవించారో, మన తండ్రులు ఎలా ప్రవర్తించారో, మన తండ్రులు ఏ నిందను మోసారో దేవుడు మనకు ఎందుకు చూపిస్తున్నాడంటే వారి వలె మనము నిలబడవలసిన సమయం వచ్చింది. దేవుణ్ణి అడగండి, ప్రభువా నాకు సహాయం చేయండి అయ్యా. మా కుటుంబంలో ఉన్న సమస్యలు మాత్రమే కాక వాక్యం కొరకు వచ్చే సమస్యలు, నిందలు, బాధలు, అవమానములు నేను ఎదుర్కొనేడానికి సిద్ధపాటు దయచేయండి నాకు ప్రభువా. అలాంటి సిద్ధ మనసు ఇవ్వండి, అలాంటి ప్రభువా పరిశుద్ధాత్మనివ్వండి. మేమందరం ఆత్మవశ్యములు అవ్వాలని ఆశపడుతున్నామయ్యా. మేమందరం ఆత్మవశ్యులు అవడానికి సహాయం దయచేయండి. ఆత్మవశ్యుడు అయినప్పుడే అనేక కార్యాలతో చూడగలిగాడయ్యా, అనేక దర్శనములు చూడగలిగాడయ్యా. మేము కూడా ఆత్మవశ్యులమై అనేక వాక్యాలు మా జీవితంలో నెరవేర్చబడ్డానికి సహాయం దయచేయండి అయ్యా. స్వస్థతను మేము స్వాధీనపరచుకోవడం కృప చూపండి అయ్యా. ఆత్మవశ్యులయ్యే కృప మాకు దయచేయండి అయ్యా అని దేవునికి మనం సంపూర్ణంగా సమర్పించుకుందాం. వాక్యం కోసమే నిందలెన్నైనా, వాక్యం కోసమే